కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు మద్దతుగా హైదరాబాద్లో ఆటోలు, క్యాబ్లు మంగళవారం బంద్ పాటించనున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తదితర కార్మిక సంఘాలు సైతం సమ్మెకు మద్దతిస్తున్నాయి. అయితే ప్రధాన కార్మిక సంఘమైన తెలంగాణ మజ్దూర్ యూనియన్ మాత్రం సమ్మెకు దూరంగా ఉండనుంది. ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నట్లు ఆ సంఘం వెల్లడించింది. సమ్మె నేపథ్యంలో 1,00,000కు పైగా ఆటో రిక్షాలు, మరో 50,000 క్యాబ్లు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా ఓలా, ఊబర్ క్యాబ్లు, 25,000కు పైగా స్కూల్ ఆటోలు, వ్యాన్లు కూడా ఆగిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెను కొనసాగించనున్నట్లు ఆటో సంఘాల జేఏసీ ప్రతినిధులు, తెలంగాణ టాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర మోటారు వాహన చట్టంలోని కార్మిక వ్యతిరేక విధానాలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల భద్రత, సంక్షేమం కోసం డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. రైల్వే కార్మిక సంఘాలు సైతం సార్వత్రిక సమ్మెకు మద్దతునిస్తున్నప్పటికీ రైళ్ల రాకపోకలు మాత్రం యథావిధిగా ఉంటాయి. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రధాన రైళ్లతో పాటు నగరంలోని వివిధ మార్గాల్లో ప్రయాణించే ఎంఎన్టీఎస్ రైళ్లు యథావిధంగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే మెట్రో రైళ్లు కూడా యథావిధిగా తిరుగుతాయి. సమ్మెకు కార్మిక సంఘాలు మద్దతిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై పాక్షిక ప్రభావం పడే అవకాశం ఉంది. బంద్ ప్రభావం కారణంగా ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సమ్మెలో పాల్గొనే సిబ్బంది వల్ల కొన్ని రూట్లలో బస్సులు నిలిచిపోవచ్చు. అయితే సాయంత్రం అన్ని రూట్లలో యథావిధిగా బస్సులు తిరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫోన్ లైన్లో అందిస్తారు. సిద్ధార్థ్, చెప్పండి. దీనిపై మీ దగ్గర సమాచారం ఏంటి? థ్యాంక్ యూ ప్రియాంక. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ రోజు రేపు దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు రెడీ అయ్యారు. దీంట్లో అన్ని రంగాల కార్మికులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. రైల్వే, రక్షణ, వైద్య, విద్య, పోస్టల్, స్కీమ్ వర్కర్లు, బ్యాంకులు, టెలికాం, బొగ్గు, చమురు అంటే దేశంలోని అన్ని డ్రైవర్లు, ఇంక్లూడింగ్ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. మొత్తానికైతే ప్రభుత్వం అనేకమైన కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని, దీంతోనే కార్మికులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారని వీళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు 2 రోజులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీని కూడా నిరసిస్తున్నారు. కనీస వేతనాల డిమాండ్ కూడా ఈ సమ్మెలో ఒక డిమాండ్ గా ఇస్తున్నారు. కనీస వేతనం అమలు చేయాలని కొన్ని కార్మిక వ్యతిరేకిస్తూ ఈ దేశంలో మొత్తానికి సమ్మెకు పిలుపునిస్తున్నారు. అయితే సమ్మె ప్రభావం అయితే చాలా రాష్ట్రాల్లో తీవ్రంగా కనిపిస్తుంది. హైదరాబాద్ లో కూడా సమ్మె ప్రభావం అయితే ప్రస్తుతం అయితే స్టార్ట్ కాలేదు, కానీ మధ్యాహ్నం వరకు అట్లా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులు ఎంబీబీఎస్ లో ఆల్రెడీ సమ్మెకు పిలుపునిచ్చారు. సో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను సవరిస్తూ వారి హక్కులు కాలరాస్తుందని, కనీసం ప్రాథమిక కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా అయిపోతుందని, ఒకవేళ కార్మిక సంఘాలలో ఎవరైనా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద ఊపా లాంటి క్రూరమైన చట్టాలను కూడా ప్రభుత్వం ప్రయోగించి వాళ్ళ మీద నిర్బంధం తీసుకొస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు కూడా ఈ సమ్మెలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. దీంతో పాటు మొత్తానికి ఐఎన్టీయూసీ, ఏఎన్టీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ తో సహా మొత్తం 10 కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ సమ్మె ఈ రోజు రేపు 2 రోజులు ఉంటుంది. రోజుకు నిత్యావసర
వస్తున్న ధరలు పెరిగిపోతున్నాయి, కానీ కార్మికుల కనీస వేతనం అసలు పెరగడం లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. For more updates, please subscribe 99 TV Telugu.